ప్రభుపేట ప్రైజ్ అండి. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మీకు ఒక ప్రార్థన అనే విషయంలో మళ్ళీ ఒక కొత్తదనాన్ని, కొత్త అంశాన్ని మీకు చెప్తున్నాను. మీరు బాగా గమనించగలుగుతారని. ఎలాగంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడండి ప్రార్థన అనే అంశంలో మనం దేవుడి సన్నిధిలో మనం కూర్చుంటాం. ఎదగడానికి మనం సహజంగా మనం కూర్చోలేకపోతుంటాం. కూర్చోవడానికి కారణం ఏంటంటే మొదట మనకు ఒక మనో వికాసం అనేది మనలో దృఢంగా ఉండాలండి. ఆ మనో నిబ్బరం కలిగి ఏకాగ్రతతో మనం కూర్చోగలిగితే కనుక ప్రార్థనలో మనం నిలబడగలుగుతామండి. ఎంతోమంది వస్తారు కూర్చుందాం, చేద్దాం ప్రార్థన అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే దానికి ఒక కారణం చెప్తున్నాను చూడండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మనకు అనుకోకుండా ఏదైనా ఒక కాలు ఇరిగిపోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బండి మీద మన కింద పడి కాలు ఇరిగిందనుకుందాం. ఈ కాలు ఇరిగినప్పుడు ఏం చేస్తాం, మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన కట్టు కడతాడు. ఒక కట్టు కట్టి దానికి ఏవో కొంచెం చెక్క ముక్కలు లాంటివి పెట్టి దాన్ని బైండింగ్ చేసి పెడతాడండి. ఆ బైండింగ్ చేసి పెట్టినప్పుడు దాని పర్పస్ మనకు కొంత పెయిన్ వస్తూ ఉంటుందండి. ఆ కాలు పెయిన్ వస్తదండి. ఆ పెయిన్ మనం భరించాలండి. మన పెయిన్ భరించకుండా మనకు కాళ్ళు నొప్పి తగ్గదు. అలాగే మనం ఏం చేస్తామంటే ప్రార్థన అనే అంశంలో కూర్చున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో కాళ్ళ దగ్గర మనం కూర్చుంటామండి. కూర్చున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఒక పిడికట్టు ఏస్తాడు. ఆత్మీయ పిడికట్టు అని ఉంటుందన్నమాట అండి. అది ఏంటంటే ఆత్మీయ పిడికట్టు అంటే మనకి కొన్ని ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉంటుంది. సో అది అనారోగ్య సమస్య కావచ్చు, లేతే ఆర్థిక వ్యవస్థే కావచ్చు, వగైరా వగైరా ఏదైనా సరే కావచ్చు. ఇలాంటి విషయాల్లో మనం ఏం చేస్తే అక్కడ బెదిరిపోకుండా మనం కూర్చోగలగాలి. అది ఏంటి కూర్చోవడం అలవాటు పడుతూ ఉంటే అంటే ఇప్పుడు మన డాక్టర్ కట్టు కట్టాడు. కట్టు కట్టినప్పుడు ఏం చేస్తాం? అది 2 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు ఆ పెయిన్ అంతా వదలడానికి. ఎలాగైతే నొప్పి భరిస్తావో అలాగే ప్రార్థన అంశంలో కూడా జీవితంలో ఎదగాలన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. ఉదయకాలం మనం లేచి ఆయన దగ్గర కూర్చుంటూ అలవాటు పడితే కనుక మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము. ప్రభువుకి మరింత దగ్గర అవుతామండి. మనోనిబ్బరము, ఏకాగ్రత కంపల్సరీ కావాలండి ప్రార్థన అంశంలో. ప్రార్థనలో మరొక విషయం, ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి మీకు. మరి చాలా ఈజీ మెథడ్ ఒకటి చెప్తున్నాను. మనల్ని స్థిరపరిచి బలపరచాలంటే ప్రభువు మనకు ఒకటే చెప్తూ ఉంటాడండి. మీరు ఎప్పుడైతే నా నా ఎదుట తిరిగినైతే నేను మీ తట్టు తిరుగుతానని చెప్పి అంటాడు. మనకు 1 పేతురు 10లో మనకు ఉంటుందండి. మిమ్మల్ని బలపరుస్తాను, స్థిరపరుస్తాను అంటాడు. బలపరుస్తూ స్థిరపరచాలి అంటే మొదట మనం కూర్చుంటేనే ఏది చేయాలని జరుగుతుందండి. ఈ ఒక విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయంలో మనం ప్రతి ఒక్కరూ కూడా తన నిర్భరం కలిగి ఏకాగ్రతతో మనోవికాసం కలిగి ఆయన పాద సన్నిధిలో కూర్చోవడానికి అలవాటు పడితే క్రమేపీ కూడా 21 డేస్ కూర్చోగలిగితే అది ఆటోమేటిక్గా అలవాటు పడుతుంది. ఇప్పుడు కాలు అతకబడినప్పుడు ఏమవుతుందంటే కాలు ఆటోమేటిక్గా అతకబడిపోతాయి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ మన పెయిన్ భరించిన తర్వాత ఎలా అతకబడుతుంది, మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన విషయంలో కూడా అలా అలవాటు పడిపోతుంది. మనం ఎదగడానికి ఉంటుందండి. ఈ ఒక విషయాన్ని మీరు అందరూ గ్రహిస్తారని చెప్పి ప్రభు పేరు అందరికీ ప్రైవేట్ తెలియజేస్తున్నాను.